సోయా పన్నీర్ అండి ఇది. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ఆయిల్. ముందుగా కొంచెం వాటర్ పెట్టుకొని ఒక బౌల్ చికెన్ తీసుకోవాలండి. ఇందులో పన్నీర్ వేసి మూత పెట్టి ఆవిరిలో ఉడకాలండి. కథ ఆవిరిలో ఉడికిందండి. ఒక గుడ్డ పైన వేసుకోవాలి. నీళ్ళు పూర్తిగా ఒత్తుకోవాలండి. దీంతో పూర్తిగా వాటర్ పోయేంత వరకు ఇవి కొంచెం పలచగా పోయాలి. కొద్దిగా ఇలా మనకు కావలసిన సైజులో కోసుకోవాలండి. కోసి పెట్టుకున్న పన్నీర్ అండి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా మసాలా పట్టే వరకు కలపాలండి. ప్రతి ముక్కకి పట్టాలండి, అప్పుడు బాగా రుచిగా ఉంటాయి. కొద్దిగా ఆయిల్ అండి, పెనం వేడయ్యింది. వాటికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. మసాలా పెట్టుకున్నవన్నీ వేసేయాలండి. మూత పెట్టుకోవాలి. సోయా పన్నీర్ రెడీ అయిందండి. ఇదిలా మనం కొద్దిగా ఆయిల్లో వేగించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి సాంబార్లో కానీ పప్పుచారులు కానీ పెట్టుకున్నప్పుడు ఇవి పక్కన నంచుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చికెన్ మటన్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ రీతిగా చేసుకుంటే రెడీ అయిందండి. ఈ చిన్నపిల్లలు కూడా మనం అప్పుడప్పుడు స్కూల్ బాక్స్లో పెట్టేయచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ బయట చిరుతిండ్లు మానిపించి ఇలాంటివి చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.